అదే మీ నాన్నకు నేను కోడలు వరుస మీకేమో కాసైన వరుస భార్యనున్నా అవయ్య అంగరి బంతి రాజా అవయ్య అంగరి బంతి రాజా అవయ్య అప్పు బంతి రాజా అవయ్య అప్పు బంతి రాజా లంచమూట 7 ఏళ్ళు కాలమేకి ఏం దాయిపోతావు ఏనో ఒక ఉంచేది రామ 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 అనుకో రోడ్డు అనుకో బంగావుతుంది ఇవ్వ తల్లి కళ్ళ మండిపోనమ్మా గొల్లాలు వేసినప్పుడు గిది ఉరికే జగబంతి నాకు గొల్లాలు వేసి తమ్ముని దాటిచ్చిండు గిద గిద ఉరికైతే పిల్లగాడ కడపదలు అడుగు పెట్టిండు హరిపతి రాగరా ఒక్కడు వేయండి ఉన్నొక్కడు వచ్చి ఎట్లా అబ్బో పోదేమోని తనానా
కన్న తండ్రితోనే కాలు రెక్కలు నరికిచ్చి కరకర గొంతులు పోపియపోతే నా పేరు యువరాజు శ్రీకాంత కాదు. కన్న తండ్రికి దేశం రావాలంటే ఈ పొలగాన్ని ఎట్లా పోనిస్తూ నేను ఎవరికి వచ్చింది యువరాజు శ్రీకాంత కానీ రెక్క అందుకున్నదే రావు రావు అరపంతి రాజా రామయ్య పువ్వంతి రాజా అరేమంది రాజన్నప్పుడు ఒకసారి రెక్క సెలిపించుకున్నానమ్మా. రెక్క సెలిపించుకోని పిల్లగాడు బదారెక్కిన వాడు కన్న తండ్రి దగ్గర పోయిన ఆయన పినతల్లికి ఇట్లా అన్నదంటే నాయనతో చెప్పుకునే ముచ్చటేనా? ఒకవేళ నాయనతో చెప్పుకుని నాయన కోపాలకి పినతల్లి ప్రాణమే తీస్తాడు, మమ్మల్నే కొడుతాడు. ఆ పిల్లగాడు రెక్క తెలిపించుకున్నప్పుడు ఆ చిన్ననాడు తల్లి 5 ఏళ్ల పిల్లనాడు మా ముద్దుకు ఏంటిది ముద్దు ఉంగురం అమ్మ. ఆ ఉంగురం ఏలుకున్న ఉంగురం పిన్న తల్లి జిక్కిని చూసుకోలే పిల్లగాడు. బడికాడికి పోయి ఆ చెల్లె దగ్గర చెల్లెని తీసుకొని చెల్లె మీ ఇంటి వంగర పినతల్లికి ఇట్లా అన్నదమ్మని చెల్లితో చెప్పుకునే ముచ్చటేనా? ఆ చెల్లితో చెప్పుకున్న కరం ఎట్లా ఉండడం? చెల్లెంటే పెట్టుకొని బడికాడి చేరుకుని ఆ బడికాడ ఉన్నారు 3 పిల్లల రకం. చెట్ల చూస్తాడు పాడవాడు వాడు వేయండు వీడు వేయండు ఇద్దరు వేయండు రావా వాడి పాడం ఎట్లా తీపియాలి ఇక నేను పోతివా పోడపో పోరగాళ్ళు పోతావా చూస్తాండవా సామాన్లు పోతే ఓరితనవా అని ఏలుకున్న ఎండి ఉంగరం అయితే నా చేతికి వచ్చింది. నా చేతికి వచ్చిన ఉంగరంతో వాడిని కరకర గొంతులు పోతే నా పేరు యువరా శ్రీకాంత కాదు. వాడిట్టు కావాలి రామ రామ పొరగలు కావాలి రామ రామ వాణ్ణి పొందబెట్ట రామ రామ వానవ కడుపు కాల రామ రామ నావ కడుపు పోరు నవ్వది వాణ్ణి కొంట పోను రామ రామ వాణ్ణి కొంట పోను రామ రామ కష్టగట్టు మనం పెట్టాలి పూరండి గట్ల మాట్లాడి బిడ్డ నీకు పోతాను పోతాను అప్పకొని ఇస్తా రామ 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 తోని వారి కరకర గొంతులు గోపితులకు శ్రీకాంత్ అనుకున్నది. అన్నాడు నా పెళ్లి పట్ట వేలు నరేంద్రవరా వారి రత్న రత్న కొడుకు చక్కని కల స్వారంగరుడే పంచమల్ల పావురాన్ని పట్టుకుని అట వీరి కాడ అట పాడు ఆడుకుంటే పావురం పోయి సినతల దగ్గర విన్నాడు. పావురం జాడల్లో వీణ సాధారణంగా చూసిన అటువంటి చిత్రంగా ఏవి కాని పాదలు పెట్టి ఆ పనిందులు పెట్టి కట్టుకున్న భర్త రథంగా అటువంటి కనుకనేవి అడిగింది మారాతో చెప్పి కట్టుకున్న భర్త కనుకని ఏవి కనుకున్న కొడుకని కనుకని ఏవి కనుకరం లేకుండా కట్టు రాగబండి కట్టలేదు. నా పెళ్లి కట్టు మాని రోడ్డు కాడ కావెక్కలు నరకలేద కన్న తండ్రి సారంగధరుడు కట్ల తంపియ పోతే నా పేరు యువరాజు శ్రీకాంత కాదే చెప్పారు అబ్బో వస్తాంటే రోగం వచ్చింది. అవ్వా చిత్రంగా చేసామన్నా వేయాలి పరదెట్టు నమ్మాలి చింపుకుంటా రైకపాడు చింత లేదు రో దేవుడు నారాయణుడా నారాయణ పలకొచ్చే అంతా అంతా చీరుకునే ఎందుకంటే దుబ్బర చేసుకునే చిత్రంగా చేసే వల్ల ఎత్తందో ఇల్లంతా ఈ దారం చేసింది. అన్ని పోయిన మంచిదే అన్ని పోయినట్టు సీర చెప్పింది నమ్ముతాడా? ఎట్లయితే గట్లాయే సీరైతే చెబుతానా కుసోళ్ళు సీరే చెబుతానా
సీరుల బాణం అంతా నల్లాడుతుంది సరునక్క నీది నరసీరే సీర చెప్తా కొంట పోతా ఎవరే ఉంటాయి సీరే తిరిగింది ఏమన్నా మంచిదే మద్దట కొంట పోతా సీరే చెప్పింది అయ్యయ్యో నా తలనొప్పి నీ నా నెత్తి అయ్యయ్యో నా తలనొప్పి బాధలకు నేను తరలేను అరికల్నా సుల్కు అంటే నెత్తికేమో పోటెళ్ళే నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట 60 మంది మందికి రోగం వస్తే 20 మంది బతరాట 60 మందికి రోగం వస్తే 20 మంది బతరాట వారాని ఇప్పటికిప్పటికి అంటారమ్మా పోకుండా ఎదుగుడా బుడతలు ఎత్తు ఎవరికైనా ఎరవాడు కానీ పోగ పిల్లలు రాజుతోడు చెప్పలేదు మడుగు మంది వెతికి రాజకీయ మన ఇస్తాయిన మారుతాంది చూడండి కానీ అంటే ఉండేనే ముందు పోయినా రాజు వస్తా ఉన్నాడేమో ముందు పోయినా దేశం లేని మొగలు దేశం పుట్టాలంటే ఇక కలవరించినట్టు చేయాలి ముందు ఏడుకునే వరకు ఎత్తోరుల మీద కూర్చున్నదమ్మా మా యువరాజు శ్రీకాంత్ హరిపతి మీ అవి ఎక్కువ రాలే కొడుకో నేను తక్కువ రాలే కొడుకో అచ్చిన కాంతి ఉడుకుడు కన్నా పెట్టి కాదు కొడుకో హరిపతి మీ అయ్యత్తరా నుంచి కొడుకో అసలు తప్పు చేసాను కాదు కొడుకో నా కట్టం వచ్చి నేను వేస్తాను బాగా మధ్య బాడుకోలేస్తాను నా కట్టం అరవతి నేను అవర్ కాదు కొడుకో నేను చిన్నవన్ కాదు కొడుకో నేను అవర్ కాదు కొడుకో అవర్ కాదు కొడుకో పువ్వంతి కొడుకా మీరు పతివత బిడ్డలు కొడుకో పతివతం రో ఏమిటమ్మా కొడుకుల మీద ఏమో కొడుకులారా కొడుకులను కలవరిస్తాను లే మామయ్య వాడే హరిబంతి పువ్వుతో నీకు మొగులాడుతూ వాళ్ళు అయ్యో నాకు మొగడైతారా చెప్పరేళ్ళు సాలు కంటారు కూరళ్ళు నువ్వు సాలు లేనట్టే ఉన్నాయి ఇట్లా పట్టు లేతట్టే ఉన్నానా
ఏమైంది నీకు అన్నాడు అపరచ్చు బొమ్మ నీ చెంపలు చూడు మామిడి పండ్లు నీకు అసలు అద్దాలు ఈ సంబరం పాడవాడ ఏం చూసుకొని సంబరపడతాను నేను గిట్ట ఏడుతాంటే సంబరం నువ్వు ఎట్లా ఉన్నా నువ్వే నాకు అదుపుతుంది సంబరం పాడవాడా నేను నీకు పెళ్ళైనా నీ కొడుకులకు పెళ్ళైనా చెప్పు కంటే నేను ఎక్కువ తక్కువ ఆడచుకోలే మాట్లాడుతున్నావమ్మా నీ అక్కలు ముక్కలు మాట్లాడేదాన్ని కాదు ఏమిటి బామ యువరాత్రి గంటంగా నా కాదు చూడు నా చీర చూడు ఎవరు వాళ్ళు వాళ్ళు పూసోళ్ళు నాయన మర్యాద ఇంకో కొత్త చీర కొని అంటే నేను ఏడ తెచ్చుకొని ఎవరు వాళ్ళు నీ కొడుకులు చల్ ఎప్పుడు తోడమంట రామర మహారావా పని లేని పిల్ల మీద పనిన్న మోపుతావా పెళ్లి చేసుకున్న నాడు నా ఇద్దరు కొడుకులు నా బిడ్డ బయలున్నది నీ చేతుల పెట్టి నీ కాలం వేసిందమ్మా వాడుకొచ్చే వీడికొచ్చే ఇక నా బతికేందుకు కొడుకుల మీద అపరింద మోపుతా మిద్ద మిద్ద కోసి వీరగత్తల పాలు చేస్తా కొడుకులు ఎక్కుముక్కులు ఆడిల్లా నీ కొడుకులు మంచోళ్ళే నువ్వు మంచోళ్ళే కంటాల కూరలు మంచోళ్ళే అందరూ మంచోళ్ళే ఒక్కదైనా చెడుగా చెడు కాకపోతే ఏందమ్మా మోతోరు బయలువాడు సత్తగా కూడా వస్తుందా మోతోరు బయట కూడా వస్తుందా రా బజారు పోత నీ పరువు పోత నా పరువు అయినట్టు కదా నా పరువు పోత నీ పరువు అయినట్టే కదా పదే అంటే నా కొడుకులు ఎగ్గుముక్కులు ఆడిలో నా కొడుకులు ఎగ్గుముక్కులు ఆడినట్టుగా ఏదైనా గబాయి ఉన్నదా అట్లా చెప్పాను నా స్వామి చెప్తా కొడుకులు నిన్ను ఎగ్గుముక్కులు ఆడినట్టుగా ఏదైనా గబాయి సుమి ఉన్నదా బాబాయ్ సురు చూస్తే ఏం చేస్తావు కొడుకులు ఎవరి కొడుకులు ఉన్నారే కొడుకుల ప్రాణం తీసుకురాను గబాయి చూపెట్టి కళ్ళబోయి సంపుతా చేతులు చేయి ఇదిగో నా మొగడా కాదానా నిన్ను లేదానా కాదానా నిన్ను లేదా కాదంటే కలవేంతో లేదంటే లేవిడంతో అన్నమాట నిన్ను తప్పలేదు అబద్ధం నేను అడవను కట్టలు సుఖం చూడు సుఖం కాబట్టి ఇంకెవడేమన్నా ఇగో ఈ ఉంగరం నీ కొడుకుల్లా నా దగ్గరికి ఎట్లా వచ్చింది నేను చూసినాక ఇంట్లో తీసుకుపోయి ఇక ఉంగరం వంకలు తిండు కొడుకులారా పరిబంతి బంతి 5 ఏళ్ళ నాడు మీ అవ్వన్న నాకిద్దరు కొడుకులు నాకొక్క కంసాలి వాడల్లో పోయి ముద్దుకు వేపించిందిరా ముద్దు టుంగురాలు నేను పెళ్లి చేసుకుంటే పిల్లతో నిగ్గుముగ్గులు ఆడడానికి చేతులెత్తా మీకు వచ్చినాయి చేతులెత్తా మీకు వచ్చినాయిరా రంగరీ బంది రాజా పువ్వు బంది రాజా అన్నట్టు బాబా కరొక్క మాట ఏమిట్లా మొగోదు నువ్వు నేను కట్టం వచ్చి ఏడితే కొడుకు పిల్లలు కట్టడానికి దేశంతో సంపుతానంటారా ఎట్ట కొడుకారా సరేనమ్మా కరొక్క మాట తెలిసో తెలియక వాళ్ళు ఇంటి మొక్కులు ఆడిలో అన్నావు నిన్ను మాటన్నారమ్మా కానీ నీ పరువు పోతే నా పరువు ఏంటి కదా ఈ మాట నీకు నాకు అర్థం ఉండాలి మూడో మానకు అర్థం కావాలి సంపదన చేతుల చేసిండు ఇప్పుడు ఎవరితో చెప్పకపోయినామా మనకు ఒక మన కాలు కలిసినట్టే ఇక మనం అనుకుంటే మళ్ళీ మంచి లోకం మన పరువు సరే అంతే కదా అంతే ఇక మరి అదే నీ కొడుకులు చేస్తానో మన పరువు పోతే ఎవరితో చెప్పకంటాను అదే పని నేను చెప్తే వాళ్ళ ప్రాణం నేను తీస్తానే కాళ్ళపై వాళ్ళని తప్పుతా వద్దు కన్న కొడుకులు అద్దు అద్దు అద్దు
కన్న కొడుకులు చంపుకుంటారా సరే దానికి అబ్బో ఎంత మంచితనం అంటే ఇంకా సంసారి అంటాను సంసారం కాకపోతే ఏ సందులోకి వెళ్ళి పోగా చూస్తున్నావు ఇంకా అనకపోతే అలాగే సర్దుకుంటా ఇగో ఈడ 4 ఓదం తీసి అలా 4 సీట్లు సంపదాది సంపత్తి ఎందుకు వాళ్ళు సంపత్తి చంపితే వాళ్ళు కత్తి కొడితే వాళ్ళ రక్తం ఈయన పడతాయి నేను రక్తం నాయన పడతాయి నాయన పాపం ఈయన పాపం కొట్టుపోయి మనకు సంతానం కాదు మనం కనున్నాం పెద్దనున్నాం అంటే ఇంకా నువ్వు అంటే అని కన్నా తీయలేదు ఎవరు నా కాడ నాశ కొట్టేసి ఇగో ఆడ ఓదుంది ఆ ఓదంలో 4 సీకులు పెట్టు కూరగాయలు వచ్చినాక ఆ కూరగాయలు వండబెట్టి ఆ 4 సీకులు తీసి 4 కళ్ళ పొడు తుక్క 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 ఉడికి పాపలు అయిపోతే కన్ను పోతాయి ఏనా సైతం బోధని మాట పట్టుకొని కన్నదన్నుడు బోధం తవ్వి బోధం 2 పిడిక గుండెలు పోషనమ్మా 4 ఇనుప సీకులు తెచ్చి టబ్బిలో పెట్టి పెట్టినప్పుడు టబ్బి అంటుకున్నాను సీకులు ఎర్రగా కాలుతాను కొడుకులు రాని కొడుకునేమని కొడుకులు భగవంతులోని కొడుకులు భార్య చేతుల కీలు బొమ్మైపోయిండు ఆ కసాయి తండ్రి నందివర్ధన మహారాజు కొడుకులు వచ్చి రాకడ చూస్తాండి ఇతరులు బడికి పోయినా పిల్లలైనా అన్నదల్లే వాళ్ళు బడికి పోయినా పిల్లలైనా అన్న హరిబంధురాలు అన్న భూబంధురాలు తెల్ల పుష్పరాని బాధపడ్డ ఆడల మరిగిందా ఇవాళ నాకాక రైతు లేదు అన్నలారా మీరు అన్నందిని రాపోయిన అన్నదాట చెల్లె చెల్లి అన్నలతోటి వచ్చిన అన్నల కరం ఎట్లా ఉండును అన్నా నాకు ఆకలిగా లేదురా ఇంటి పోయి అన్నం తిని రాంగ మన తీసుకోమన్న చెల్లెలా అమ్మ రామ రాము రామ రామ ఇద్దరన్నా అమ్మలైనా ఇద్దరన్నా ఇంటి ముందు కట్టులే ఇంటి ముందు కట్టురాలకే అన్న తండ్రి త్వరమే పురి చేసుకొని కూర్చున్నాడు తమ్ముడా మన నాయనున్నాడే మనకేమో పదువరా నాయన లేకపోతే మనకు విన్న తల్లి ఏ గది చెప్తాను మన భయపడుతురా పిల్లగందరూ కడుపులో చేయబెట్టి కలబెట్టి దండం అనిపించింది కొడుకున్నారా పడిపోయి అస్సలు రాయలు 2 చేతులు ఆపినాడు నాయన అన్న తల్లి 2 రెక్కలు దావినప్పుడే తల్లి కోడి రెప్పల కింది పిల్లలు ఎట్లా పోతారో ఇద్దరు పిల్లగాళ్ళు అమ్మ తండ్రి సంఖ్య వాళ్ళు ఏరినారే తండ్రి సంఖ్య రకల పిల్లలు ఏరినప్పుడు కన్న తండ్రికి బుద్ధుడి వెతులకు పిల్లలు అన్నాయి బడి కార్యం పొల్ల పడ్డది ఆ పిల్లలు బడికి పోయి వచ్చిల్లమ్మా అరే చిన్నోడా నానా ఏడుకు ఉంగరం పెట్టి వచ్చింది నాడు అవును నానా ఉంగరం ఏది బిడ్డ ఇదిగో నానా శబాస్ పెద్దోడా హరిబంతి నానా ఉంగరం ఏది బిడ్డ ఇదిగో నానా లేదు కాదురా ఉంగరం అబ్బా! లేదు కదా అన్నప్పుడు చిన్నమ్మ ఇంటికత్తే అలగోడి పాలగోడి చేసింది నాన్న అని చెప్పుకున్నా కరం ఎట్లా ఉండును అలగోడి పాలగోడి చేసుకోవాలి చిన్నమ్మ చేతి ఇక్కవుతున్నట్టు నాయనంతో కొడుతురు అనుకోని నానా ఆట ఆడుకోంగ పనికాడు ఎక్కడ పోయిందో నానా కొడుకులారా
దొంగతనం చేసినోడు చేసిందంటావా చేయలేదు అంటాడు. నా భార్య మాట నిజం అనుకున్నాడు ఆ కసాయి తండ్రి. భార్య ఎక్కుమొక్కులాడు ఆడిల్లు ఎక్కుమొక్కులు ఆడలేదు అన్న గరగర 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 గుంజు కట్టి ఇంటి ముందట గుంజ కట్టేసిండు. ఇంటికి పెద్దోడు గుణవంతుడు కావాలి. వీడు లంగ అయితేనే వాళ్ళ లంగ. పెద్దోడి కళ్ళు తీస్తానని ఎర్రగా సీకులు కాలుతానే ఇంత సీకు పట్టుకున్నాడు. పెద్దోని కళ్ళు తీస్తానని పెద్దోని కళ్ళ కాడికి పోతుండు నాయనంగా. కమ్మరి కొలిగిన మాత్రమే కర్ర పెడితే ఎట్లా ఎర్రగా అవుతుందో ఈయన పదికు ఎర్రగాలిన ఈయన పదికు పట్టుకొని హరిబంది రాదు కళ్ళ తీస్తానని వద్దంటే పూబంది రాదు కళ్ళ చూసిండే నంది వదన రాజా అన్న కళ్ళ తీస్తానని ఈయన పదికు పట్టుకొని పోతారవ నాయన అన్న ఏ తప్పు ఏదపడికి అన్న కళ్ళ తీస్తవేనా అందుకే మా వైపు వదలది నాయను మారి వెళ్ళి అడగదా అచ్చదాని కళ్ళ కింద దత్రదాని పిల్లలు అన్నదే నాన్న తల్లి మాటని నాన్న ఏ రామ రాఘవ రామ రామ ఏ రామ రాఘవ రామ రామ నందివర్ధన రాజా ఈ 7 ఏళ్ల పిల్లలు అవ ప్రాణం పోతే తల్లి పేడ ముందు బాండబట్టి అవ బాగి ఎరుపుకున్ననే నాన్న అన్నకు కళ్ళుంటే రేపటి కాలాన కాలు రెక్కలు నువ్వు మంచాల పడ్డ నాడు పర్వతక్కువై కాలం వేస్తే నీ కాడ ముందు బాండబట్టి దాని వల్ల చేస్తాడన్నా నీ కొడుకుల గడ్డ చూస్తున్నావి అమ్మా నాయనా కళ్ళు తీసే ఉద్దేశం నాయను నువ్వు నా కళ్ళు తీయవేనా నీ కళ్ళు మగ్గదా నానా నా కళ్ళు తీయవేనా అన్న కళ్ళు తీయబోకే అన్న ఏ తప్పు చేయలేదు నాన్న అన్న కళ్ళు తీస్తే అన్నకు లోకం సీకడైతే నాయన అంత రావచ్చు నా కళ్ళు తీయే నాన్న అమ్మా చిన్నోడు ఎడతా ఉండమ్మా పెద్దోడు కళ్ళ చూసిరాడా పెద్ద కొడుకు ఎడతాడమ్మా పోదాని మాట బట్టి కన్నదాన్ని చూడవమ్మా అయ్యో కొడుకుల కళ్ళు తీయవంటే పాపల విధి పోతాయమ్మా లోకంబు సీకటాయనా నాన్న రావే నందివర్ధన మేము ఏ పాపం చేసినవేనా మాకు లోకం సీకటి చేసివేనా
నీళ్ళల్ల ఉన్న జామున గడ్డ మీద ఎత్తి ఎట్లా కొట్టుకుంటుందో ఇద్దరు పిల్లలేమో పిల్లలైనా గిట్ల బొర్రు తల్లవ్వో పోషమ తల్లి కళ ఆడ పిల్లలు పోతే ఎట్లా కొట్టుకుంటుందో కొడుకు వరి వంది కొడుకు పువ్వు వంది రాదు ఆ గిట్ల బొర్రు తల్లేవో ఓ చెల్లెరావే పుష్పడారి ఆట మీద మన్ను పోయ్యా ఇప్పుడల్లా నువ్వు వచ్చే ఇప్పుడల్లా నువ్వు వచ్చే ఆటగాడగా చెల్లె ఆటలాడుతున్నదమ్మా ఆట ఆడుకున్నదంతా పోతే కింద ఆటలు అవుతుంది మానలు ఇంటి వాడినది నత్తనన్నది కాదకు రాలేదు మానలు ఎందుకు రాలేదు అవరా ఇంటికి పోయి మనం తీసుకుని బడికి ఆడికి పోతానన్నది